శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఏ వారం ఇటువైపు ప్రయాణం అనేది అనుకూలిస్తుంది అనేది చూద్దాం. చాలామందికి ఈ విషయాల్లో చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. మనం తూర్పు వైపు ప్రయాణం చేసేటప్పుడు శనివారం సోమవారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఆగ్నేయ మూల దిక్కుగా మనం ప్రయాణం చేసినట్లయితే శనివారం గురువారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దక్షిణంలో దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు గురువారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే నైరుతి దిక్కున ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో సోమవారం శుక్రవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. పడమర దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాయువ్య దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ఆదివారం కానీ మంగళవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉత్తర దిక్కున ప్రయాణం చేయాలనుకున్న వారు బుధవారం కానీ మంగళవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈశాన్య దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే బుధవారం పూట ప్రయాణం చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారసులను ఎలా నిర్ణయించడం అనేది జరిగింది అంటే పడమర దిక్కున మనం చూసుకున్నట్లయితే ఆదివారం శుక్రవారం అని చెప్పడం జరిగింది అన్నమాట. ఆది అంటే రవి, శుక్రుడు అంటే వీనస్, అంటే శుక్రకారకుడు అన్నమాట. ఆ యొక్క శుక్రవారం అంటే ఏంటి అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి పడమర దిక్కున ప్రయాణానికి ఆ యొక్క దినం ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.